షోరూమ్ కప్ కుకింగ్ రెండు ఇక్కడేనా? అమ్మా ఈ బియ్యం పాత బియ్యం అమ్మా, ఎందుకు వాడలేదు ఇవి? నేను అనేది మీరు పక్కన పెట్టాలి అవి, ఈ నెల నుంచి మారాయి కాబట్టి ఈ సాటెక్స్ బియ్యము పక్కన పెట్టాలి. మీరు పక్కన పెట్టే ముందు అవి వాడాలా, అయిపోయాలి అవి. ఈ ఫోర్టిఫైడ్ బియ్యం కదా, మరి అటువంటిప్పుడు అవి వాడాలి కదా పాత బియ్యం. అని ముందు వేసేటప్పుడే మీరు తీపిచ్చి వేయాలమ్మా, ఎందుకంటే ఇవి మారినాయి కాబట్టి నెక్స్ట్ నుంచి ఇవి ఎట్టేసుకునే ఇబ్బంది లేదు. అది అమ్మా రోజు పెట్టుకుంటారా మీరు హ్యాండ్స్ హెడ్ క్యాప్స్? రోజు పెట్టుకుంటారా? మేము వస్తున్నామని పెట్టారా? డైలీ. ఎందుకు వేసుకుంటా ఉన్నారు అవి? సోగ్గానా? దేనికోసం 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 వేస్తున్నారు? కాదు, ఎందుకు పెడతా ఉన్నారు తలలకు మీరు? అవి బాగా సోగ్గా అందంగా ఉండేదానికా? వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంతమంది ఉన్నారు మీరు? 4 మెంబర్స్. దేవుని బాగా పూజించి విచ్చేస్తున్నారు వంట. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. బాగా తింటారా పిల్లలు? రుచికరంగా చేస్తూ ఉన్నారా? మీరు ఆఫ్రాండు తల పెట్టుకునేటివి రోజు పెట్టుకోవాలా, పెట్టుకుంటేనే ఒక డిగ్నిటీగా చూడ్డానికి, మన ఎంట్రుకలు పడకుండా భోజనాలలో. మేము వస్తామని కట్టుకునేట్టు అనిపిస్తామండి. డైలీ కట్టుకుంటారా? మీ కూరగాయలన్నీ క్వాంటిటీ ప్రకారం ఇస్తున్నారా? బాగా కడుగుతారా బియ్యము? కడిగినప్పుడు కొంచెం ఎన్ని తేలుతాయి, ఎన్ని తీసేస్తారా నీట్గా? ఎందుకని? వెరీ గుడ్. ఈ వెండర్స్కి చెప్పండి అమ్మా, ఇట్లా ఈ ఓరల్గా కాకుండా సింగిల్ ప్యాకెట్స్ వస్తాయి, అవి ఇవ్వమని చెప్పండి. ప్రతిసారి అవే వస్తాయా? చూడండి అమ్మా, ఎందుకంటే ఇది జస్ట్ ఊరికి ఏముంది, ఇది అది ఓ ఇండివిజువల్ స్టిక్కర్స్ ఉండాలి దాంట్లో. ప్యాకింగ్ డేట్ లేదు, ప్యాకింగ్ డేట్ టైం, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. బాగున్నాయండి సైజు, చాలా బాగా ఇచ్చారు. ఎవరు ఎప్పుడు ఇట్లా ఇస్తారా? చాలా బాగున్నాయి, వెరీ గుడ్. మీకు అన్ని సమయానికి అన్ని ఇస్తున్నారమ్మా? ఏం ప్రాబ్లం లేదు కదా, వెండర్సే కదా. ఎవరు నేను తెలుసా? మీరు తినే భోజనాలను చెక్ చేస్తూ ఉంటా, మంచి భోజనాలు ఇస్తున్నారా లేదా, సక్రమంగా ఇస్తున్నారా లేదా, మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, ఎక్కడన్నా పొరపాట్లు ఉన్నాయా అనే విషయాల మీద. మెనూ బోర్డు ఎక్కడ ఉంది మీది? చూసారా మీరు? ఏంటి ఈరోజు ఆఫ్టర్నూన్? ఓన్లీ వన్ గర్ల్ టెల్ చెప్పు. పప్పు అన్నం పెడతారా, పప్పు సపరేట్ పెడతారా? పప్పు అన్నం, సాంబార్, రసం, పెరుగుందా, మజ్జిగ. మజ్జిగ. చికెన్ ఎన్నిసార్లు ఇస్తారు వారానికి? సండే. ఎగ్స్ ఎన్నిసార్లు వస్తాయి? సండే సాటర్డే కాకుండా మిగతా 5 days ఇస్తారు. మెనూ ప్రకారం అన్నీ వస్తున్నాయా మీకు? మీరందరూ హ్యాపీనా ఇక్కడ? 10th క్లాస్ ఇక్కడే చదివారా మీరు? చాలా వరకు. కొంతమంది డిఫరెంట్ సెంటర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అవుతూ ఉంటారు ఈ కోర్స్ కదా. పాత వాళ్ళు ఎవరు చదివేతండి? పాత వాళ్ళు మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్సా? మరి ఒక దగ్గర కూర్చోలేదు అంతా? ఓకే, బాగుండేనా? పాత ఇప్పుడు కూడా బాగానే ఉంటుందా? ఏమన్నా ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందా? గతం కంటే ఇప్పుడు బాగుందా? బాగుందమ్మా? బాగుందా? తృప్తిగా ఉన్నారా మీరు? సంతోషంగా ఉన్నారా? తృప్తికి భోజనం చేస్తూ ఉన్నారా? కావాల్సినంత పెడుతున్నారా మీకు? చికెన్ బాగుంటుందా? ఆ రోజు పట్టు పడతారా? కొంచెం 4 ముద్దలు ఎక్కువ తింటారా?
ఎన్ని పీసెస్ ఇస్తారు అందాజుగా? ఒక గంట నిండా ఇస్తారా? 100 grams 4-5 పీసెస్ వస్తాయా? ఎందుకంటే ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు ఇది. ఈ హక్కు తగ్గించి ఇవ్వడం, మెనూ ప్రకారం డివైడ్ చేయడం, ఇవన్నీ జరగకూడదు. కరెక్ట్గా జరగాల, అన్నీ సిస్టమేటిక్గా ఉండాలా, మీకు సంబంధించింది మీకు చెందాలా. ఒక్కరోజు ఒక గుడ్డు ఇవ్వకుండా కానీ అది ఉల్లంఘనే, మీ రైట్ ఓవర్ క్రాస్ చేసినట్టే. ఓకేనా? కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏం పొరపాటు జరగకూడదు. అది ప్రభుత్వ ధ్యేయాలు. ఎందుకంటే దానికి సంబంధించిన డబ్బులు అవన్నీ ఇస్తూ ఉంటారు. ఎంత వస్తుంది పర్ మంత్ మీకు తెలుసా? పర్ మంత్ ఒక స్టూడెంట్కి ఎంత వస్తుంది పర్ మంత్? ఒక్కరికి, ఒక స్టూడెంట్కు తెలియదా? 1600 రూపాయలు ఇస్తారు మీకు ఇంటర్మీడియట్ పిల్లలు. 10th బిలో పిల్లలకు 1400 ఇస్తారు పర్ మంత్. అంటే 53 రూపాయల 33 పైసలు పర్ డే ఇస్తారు మీకు, వితౌట్ రైస్, వితౌట్ కుకింగ్ ఛార్జెస్, వంట వండే వాళ్ళ ఛార్జెస్ కాకుండా. ఓకే, రైస్ 1 రూపీ ఇస్తారు, అది కూడా రాబోయే కాలంలో ఫ్రీ ఇస్తారు. ఇక 1 రూపీ అంటే డస్ నాట్ ఇష్యూ. 400 గ్రాములు అట్లా తింటారు మీరు రోజుకు, అంటే ఒక 40 పైసలు పడుతుంది. అంటే దాదాపు 53 రూపాయలు మీకు రోజుకు మీకు ఇచ్చే భోజనాలన్నీ కూడా పర్ క్యాపిటా కేటాయించాలి. ఇన్ని గ్రామ్స్ దాలు, ఇంత ఆయిల్, ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది మెను. దాని ప్రకారం మీకు అన్ని సక్రమంగా వడ్డించాలన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇంత కస్తూర్బా స్కూల్స్ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? మీరు మంచి చదువులు చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలా, సమతుల్యత అనేది రావాలా, కింది స్థాయి ఉన్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలా, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకు, నాగరికత అనేది పెరగాల, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకు చాలా తేడాలు ఉంటాయి. అవన్నీ మీరు మనసులో పెట్టుకోవాలా. జాగ్రత్తగా ఇష్టంగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగాలే రావాలని గ్యారంటీ లేదు, ఉద్యోగాలు రాకుండా బతకగలచ్చు చదువుంటే ఎలాగైనా బతకచ్చు అనమాట. మనం మీ తల్లిదండ్రులు మనసులో పెట్టుకోండి. వాళ్ళు ఎంతో కష్టపడి పనులు చేసుకొని మిమ్మల్ని సాకి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చామనేది మనసులో పెట్టుకోండి. ఈ టైంపాస్లు, చిట్చాట్లు, ఏమంటారు మీరు, ముచ్చట్ల వ్యవహారాల ఏమంటారు? ముచ్చట్లు అంటారా, వ్యవహారాలు అంటారా? ముచ్చట్లు. ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. జాగ్రత్తగా భవిష్యత్తు చూసుకోండి. మీరు చదువుకుంటేనే 10 రూపాయలు మీకు, మీరు రేపు ఏదైనా జాబ్ చేయగలుగుతారు. మీ అమ్మ నాన్నకి ఏదన్నా కొంచెం డబ్బు సాయం కానీ, ఒక పూట భోజనం కానీ, కొన్ని మంచి బట్టలు కొనియడం కానీ ఏం చేయగలరు మీరు. అదే మీరు భర్తల మీద ఆధారపడినారంటే ఏం చేయడానికి లేదు. పెట్టేవలేను మీ అమ్మ వాళ్ళకు, మీ నాయన వాళ్ళకు అంటారు. అదే మీ కాళ్ళ మీద నిలబడి మీరు మంచి ఉద్యోగమో, లేకుంటే ఇంకొక ఏదైనా చిన్న బిజినెస్, చిన్నవి ఏమైనా మస్తున్నాయి బిజినెస్లు, చిన్నవి. ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక చీటీల వ్యాపారం చేయొచ్చు, ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండొచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఒక బ్యూటీషియన్గా ఉండొచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు. ఎన్నో ఉన్నాయి ఇంట్లో చేసుకునేటివి. ఉద్యోగం రాలేదు బాధపడాల్సిన అవసరం లేదు. అదే కొంచెం అదృష్టం కూడా ఉండాలి దానికి. మంచి ఇష్టంగా చదువుకొని కాంపిటీషన్లో సక్సెస్ అయితే పోతే మంచి ఉద్యోగాలు వస్తాయి ఎవరికైనా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.